ఎప్పుడూ మూస పంటలైన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్న రైతులకు లాభ నష్టాల మాట పరిపాటిగా మారింది. పదే పదే వేసిన పంటలే వేయటం వల్ల సాగులో ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పసుపు నారింజ రంగులతో వెరబూసిన ఈ బంతి తోటను చూడండి. పామాయిల్ తోటలో ఎత్తైన బెడ్లపై పాలీమల్చింగ్ విధానంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల మొక్కల నిండుగా పూలతో తోట కళకళలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఉన్న ఈ తోట రైతు పెండ్యాల రామచంద్రయ్యది. ప్రస్తుతం పంట దిగుబడులు తీస్తున్నారు. రైతు రామచంద్రయ్య కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటగా పామాయిల్ సాగు చేస్తూనే అంతర పంటలుగా పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. బంతిపూల పంటకాలం 120 రోజులు ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 10,000 మొక్కలు అవసరం. కానీ అంతర పంటగా కాబట్టి ఈ రైతు ఎకరానికి 7 నుండి 8,000 మొక్కలే నాటాడు. పాలీమల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తూ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. సమయానికి అనుకూలంగా సూక్ష్మ పోషకాలు, ఎరువులు అందించడంతో మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రధాన పొలంలో నారు నాటిన 35 నుండి 40 రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 60 రోజుల పాటు దిగుబడి వస్తుంది. వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇతర పంటల కాలం ఎక్కువ కాబట్టి తక్కువ కాలంలో అంటే 120 రోజుల్లోనే పంట పూర్తయ్యే బంతి సాగును ఎంచుకున్నారు రైతు. పెట్టుబడి తక్కువగా ఉండటం, సీజన్ల వారీగా ప్రణాళికలు వేసుకుని సాగు చేస్తూ ఎకరానికి 1,00,000 నుండి 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. మేము అనేక రకాల వ్యవసాయాలు చేస్తూ ఉంటాం. వరి, మొక్కజొన్న, కూరగాయలు, మరి అదేవిధంగా పువ్వులు కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ పామాయిల్ తోటలో అంతర పంటగా మేము ఈ బంతిని సాగు చేయడం జరుగుతుంది. ఇది వెండాస్ కంపెనీ బిగ్ బాల్ అనే వెరైటీని ఎల్లో బంతిని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అష్టగ్రంథి అనే రెడ్ కలర్ వెరైటీని కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాటు బంతి కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ బిగ్ బాల్ వచ్చి వెండాస్ బిగ్ బాల్ ఇవి వచ్చి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు. అదేవిధంగా నాటు వెరైటీ కూడా మార్కెట్లో మంచి రేటు తోటి ఉంటుంది. ఇది దాని గురించి కొద్దిగా దిగుబడి తక్కువ ఉన్నా కానీ మంచి రేట్ అయితే వస్తుంది. మేము దగ్గరలో ఉన్న నర్సరీల్లో ఈ విత్తనాన్ని మొక్క కట్టించడం జరుగుతుంది. ఈ మొక్క కట్టించిన 30 రోజులు, 25 రోజుల నుంచి 30 రోజుల్లో మేము ఈ మొక్కని ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. ఈ విత్తనం మామూలుగా మేము కొనడానికి ₹1.5 నుంచి ₹2 వరకు పడుతుంది. ఇది నర్సరీలో పెంచడానికి వాళ్ళకి ఒక మొక్కకు వచ్చి 50 పైసల నుంచి 60 పైసల వరకు ఇవ్వడం జరుగుతుంది. మేము మామూలుగా మొక్క కొనటం అయితే ₹3 నుంచి ₹3.5 వరకు. ఇప్పుడు సీడ్ రేట్ బాగా పెరగటం వల్ల ₹3 నుంచి ₹3.5 వరకు ఈ మొక్కను కాస్ట్ అవుతుంది. ఇది ఎకరానికి వచ్చి 7,000 నుంచి 8,000 వరకు ఎకరం పొలంలో నాటడం జరుగుతుంది. వీటికి ఎక్కువగా ఫంగస్ సంబంధించినటువంటి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి ఫంగస్ సైడ్స్, బ్లైటెక్స్, కార్బండిజం, M45 లాంటి మందుల్ని ఎక్కువగా పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రోత్కి వచ్చి మన 320, 390 లాంటి స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురుగుకి ఇమామైథిన్ బెంజ్ అని క్రొక్లైన్ లాంటి పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు బోధికి మధ్యన 25 అంగుళాలు, మొక్కకి మధ్యన 25 అంగుళాలు దూరం ఉండేలా పెట్టి ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కల్ని మేము తీసుకొచ్చే ముందు దుక్కులో DAP లాంటి ఎరువులను వేసి దుక్కు దున్ని బోధులు వేస్తాం. బోధులు వేసిన తర్వాత దానికి వాటర్ పెట్టి మొక్కల్ని నాటడం జరుగుతుంది. మొక్క పెట్టిన తర్వాత వారం రోజులు అంటే 7 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు 28 కాంప్లెక్స్ మందుని ఇచ్చి ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా
ఫస్ట్ దశలో 15 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఈ బ్లైటెక్స్ అనే మందుని ఒక 200 లీటర్ల నీటికి ఒక అరకిలో బ్లైటెక్స్ ని కలిపి ఈ మొక్కల యొక్క వేరు భాగం మీద ఇవ్వటం జరుగుతుంది, కాండం మీద. తర్వాత దీనికి ఎక్కువగా ఈ మాగుడు సంబంధించినటువంటి ఫంగస్ బాగా ఎక్కువ వస్తుంది. దీనికి ఎక్సకాంజల్, కాంటాఫ్ అని, M45, బావిస్టాన్ ఇలాంటి ఫంగస్ మందులని స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటిన తర్వాత 35 నుంచి 40 రోజులకి మనకి క్రాప్ వస్తాయి. 40 రోజులకి మనకి మొక్క పెరుగుదలను బట్టి మనకున్న నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మాక్సిమం ఒక ఎకరా నుంచి ఒక 5 టన్నులు, 6 టన్నులు, 7 టన్నుల వరకు ప్రతి రైతు తీసుకోవచ్చు. కనీసం కేజీ మనకి 20 రూపాయల రేట్ అమ్మినా, 10 రూపాయల రేట్ అమ్మినా, 50 రూపాయల రేట్ అమ్మినా, 60 రూపాయల రేట్ అమ్మినా, యావరేజ్గా 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయినా ఇంకా 3 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర పువ్వులు తీసుకెళ్తే ఫ్రెష్గా ఉండటం వల్ల మంచి రేట్ ఇచ్చి తీసుకెళ్తారు. దాని గురించి మనకి మంచి ఆదాయం వస్తుంది.